హలో అండి, ఈరోజు నేను మునక్కాయ పాలకూర చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ఉల్లిపాయలు, మునక్కాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 గంటెల నూనె పడుతుందండి. 2 గంటల నూనె వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఆవాలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దాదాపు ఒక 1/2 కిలో ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఆ ఉల్లిపాయలను కట్ చేసుకున్న వాటిని వేసుకున్నాను. ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. ఇంక ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కదా, ఓన్లీ మునక్కాయ, ఉల్లిపాయ, పాలు. మునక్కాయలని కడిగి పెట్టుకున్నాను. పాలు తీసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఒకసారి కలిగి పెట్టుకొని ఇందులో 1 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి, ఉప్పు కలిసేలాగా. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. హైలో పెట్టకూడదు, హైలో పెడితే అడుగంటుతుంది. ఈలోగా పాలు కాచి పక్కన పెట్టుకోవాలి. కాసేపటికి ఒకసారి మళ్ళీ మూత తీసి కలిగి పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాస్ నీళ్ళు వరకు పోసుకుంటున్నాను. మునక్కాయ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి, అందువల్ల కొంచెం నీళ్ళు పోసుకోవాలి. సిమ్లోనే ఉంచేసి మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ వరకు టైం పడుతుందండి మునక్కాయ ముక్క ఉడకడానికి. ఒకసారి తీసి మళ్ళీ చెక్ చేసుకోవాలి, ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం మనకి మునక్కాయ ముక్క పగిలినట్టు వస్తుందండి లైట్గా. అప్పుడు ఉడికినట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, ఆ పాలని మీగడతో పాటు పోసుకోవాలండి. మీగడతో పాటు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటిని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మళ్ళీ ఉడకనివ్వాలండి. పాలంతా మనకి విరిగినట్టుగా వస్తుంది. అట్లా విరిగినట్టుగా వస్తే టేస్ట్ బాగుంటుందండి. అది కూర పాడైనట్టు కాదండి, అట్లా విరిగితే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది. దీనిలో 1 చెంచా కారం, 2 చెంచాల వరకు పడుతుందండి కారం. రుచికి సరిపడా చూసుకొని వేసుకోవచ్చు కారం. ఒకసారి మళ్ళీ కారం వేసినాక కలయబెట్టి పాలు కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవాలండి. మనకు తెలిసిపోతుంది, పాలు ఇరిగినట్టుగా వస్తుంది, గుల్లలుగా ఇరిగినట్టుగా వస్తుందండి. చూడండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మునక్కాయ సీజన్లో కనుక ఈ కూర చేసుకుంటే మునక్కాయ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.